అల్లూరి జిల్లా అరకులోయ డుంబ్రిగూడలో సజీవ దహనం కేసును 48 గంటల్లో అరకులోయ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ తెలిపారు. ఇటీవల డుంబ్రిగూడలో అడారి డోంబు చిల్లంగి పెట్టి మరీ పలువురిని చంపాడని గ్రామస్తులు భావించారని డీఎస్పీ తెలిపారు. ఈ మేరకు అడారి డోంబు ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. ఎంత కొట్టినా చనిపోవట్లేదని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితులు అడారి అర్జున్, సింహాద్రి, హరికృష్ణ, గాసి, సీతన్న, గురునాథ్, చంద్రరావు, కమల, మాణిక్గా గుర్తించారు. 9 మంది అక్యూస్ ఉన్నారంటే వీళ్ళ పేర్లు అడారి అర్జున్, అడారి సింహాద్రి, అడారి హరికృష్ణ, అడారి గురునాథ్, అడారి సీతన్న, అడారి గాసి, అడారి కమల, అడారి మాణిక్, అడారి చంద్రరావు. సో వీళ్ళంతా కూడా ఒకే విలేజ్ చెందిన డుంబ్రిగూడ విలేజ్ చెందిన ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళందరూ కూడా కజిన్స్ వాళ్ళు అవుతారు. సో ఒకే ఫ్యామిలీకి చెందిన వీళ్ళంతా కూడా సో వీళ్ళు ఏంటంటే దాదాపు ఒక 6 months బ్యాక్ ఇదే విలేజ్లో అడారి సోయిత అనే లేడీ ఈ వైఫ్